రాజకీయ దురంధరుండు నమ్మిన వారినెల్ల రేయిం బగల్లు కంటికి రెప్పలా కాచి రక్షించు ధీరుండెవ్వరనినా శ్రీ 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 కోట్ల విజయ భాస్కరుండు ఆతని తనయుడు శ్రీ శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాశుండని ఢాండ 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 నినదంబుల జాండము నిండ మత్య వేదండమునెక్కి చాటె ఎలుగెత్తి చాటెదన్ జనులార మీరు గ్రహింపుడి. సార్ గారిని గురించి మేము చిన్నప్పటి నుంచి అంటే అయ్యప్పరెడ్డి సారు, శివశంకర వరప్రసాద్ సార్ గారు ఇక్కడ హుసేనాపురం, నా సొంత ఊరు హుసేనాపురమే. నేను నిక్కర్లు కట్టుకునేప్పటి నుంచి ఆయన గారిని గురించి, ఆయన కుటుంబం గారిని గురించి అన్నీ తెలిసినాడు. మా పెద్దలు ఏమని చెప్పేవాళ్ళంటే, భాస్కర్ రెడ్డి సార్ గారు అంటే ఆయన ఆజానుబాహుడు రాజులు, ఆయన చేతులు చూడండి అన్నాడు. అప్పుడు ఇన్ని రెస్ట్రిక్షన్స్ లేవు. మా ఊర్లో ఆంజనేయ స్వామి గుడి దగ్గర కానీ కానివాని కట్ట కానీ దగ్గర పోతే మేము అదే పనిగా పక్కన నిలబడిపోయి చూసినాం. అందుకే ఎవరైనా సరే ఆర్తులు నాకు ఇది కావాలి సార్ అని చెప్పి వాళ్ళ ఇంటికి పోయి ఇది కాదు అనిపించుకున్నటువంటి వాళ్ళు ఎవరు లేరు. అంతేకాకుండా తనను నమ్ముకున్నటువంటి వ్యక్తిని కానీ, కార్యకర్తను కానీ, వాళ్ళ ఇంటి పంచిని కానీ, ఎవరైనా కానీ రాత్రి పగళ్ళు కంటికి రెప్పలా కాచి రక్షించేటువంటి గొప్ప ధీరుడు, ధీమంతుడు ఎవరి కాలంలో ఉన్నారా అంటే అది ఒక కోట్ల విజయభాస్కరుడు, ఆయన తనయుడు శ్రీ సూర్యప్రకాశుండి అని చెప్పి సభాముఖంగా మీ అందరికీ వెలిగించాడుతున్నారు. వాళ్ళు తలుచుకుంటే కానీ పని అంటూ లేదు. హుసేనాపురం అంటే హుసేనాపురం చుట్టుపక్కల గ్రామాలలో వాళ్ళు ఇప్పించినటువంటి ఉద్యోగస్తులే ఒక 100 మంది ఉంటారు. నేను చిన్నప్పటి నుంచి ఆయనకు అపరిచితున్నే కానీ ఆయన చూసినటువంటి వ్యక్తి కాబట్టి మీరు తలుచుకుంటే మా విద్యార్థులు ముఖ్యంగా మా తరపున రేపు అసెంబ్లీలో ఈ బుడగజంగాల గురించి లేవనెత్తాలని సభావినంగా మనవి చేసుకుంటూ, మా విద్యార్థులు దేహదారుఢ్యంగా మానసికంగా అభివృద్ధి చెందాలంటే మీరు తలుచుకుంటే కానిదేమి లేదు. మా పాఠశాలకు ఖచ్చితంగా ప్లే గ్రౌండ్ను శాంక్షన్ చేయించవలసిందిగా సభాముఖంగా మిమ్మల్ని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం